హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం మూడు ప్రశ్నలు అనే చందమామ కథని చెప్పుకుందాం. చాలా కాలం క్రిందట భువనగిరి అనే రాజ్యాన్ని బాహుబలుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతడు పుట్టుకతోనే వంచకుడు, క్రూరుడున్ను. తన పెద్ద సైనిక బలాన్ని ఎంతసేపు ఇతరులను వంచేందుకు, పరరాజ్యాలను అక్రమంగా ఆక్రమించేందుకు వినియోగించేవాడు. బాహుబలుడు పాలించేది కొద్దిపాటి భూభాగమే అయినా కవుల చేత, పండితుల చేత అనేక విధాలుగా స్తోత్రాలు చేయించుకోవడం అతడికి సరదాగా ఉండేది. ఆ కాలంలో ఒక్క భువనగిరి రాజ్యంలోనే కాక దేశ దేశాల్లో గొప్ప పండితుడుగా కీర్తి పొందినవాడు ధర్మబలుడు. ఆయన ధనకనక వస్తువాహనాలను, భూదానాలను ఆశించే స్వార్థపరుడు కాడు. అందుచేత ప్రతిఫలాపేక్ష లేకుండానే శిష్యులకు విద్యాబోధ చేస్తూ ఎన్నడూ రాజును ఆశ్రయించకుండా బీదతనంతోనే జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. బాహుబలుడు ధర్మబలుడి కీర్తి ప్రతిష్టల గురించి విన్నాడు. ప్రజా సామాన్యానికి అతడంటే ఉన్న భక్తి చూసి రాజుకు ఎక్కడలేని ఈర్ష కలిగింది. ఎలా అయినా సరే ధర్మబలుడిని సాధించి లొంగదీసుకుని పాదాక్రాంతుణ్ణి చేసుకోవాలనుకున్నాడు. ఒకనాడు నిండు కొలువులో అతణ్ణి దర్బారుకు పిలిపించి, నిన్ను గురించి చాలా ప్రమాదకర వార్తలు వింటున్నామే అన్నాడు బాహుబలుడు. ఆ మాటలకు ధర్మబలుడు నివ్వెరపోయాడు. రాజు కపటి, క్రూరుడు అని అతడికి తెలుసు. నన్ను గురించా? ఏలినవారి రాజ్యంలో శాంతంగా బ్రతికే పౌరుణ్ణి నేను అన్నాడు ధర్మబలుడు వినయంగా. బాహుబలుడు ఆ జవాబు విని ఉగ్రుడయ్యాడు. అతడి ముఖంలో క్రోధం తాండవించింది. నీ ఎత్తులు, జిత్తులు, కపటము, వినయము నా దగ్గర సాగవు. విద్యాబోధ అంటూ నీవు రాజద్రోహం బోధిస్తున్నట్టు మాకు తెలియవచ్చింది. జాగ్రత్త అన్నాడు. రాజు క్రోధంగా అడిగిన పలుకులకు ధర్మబలుడు కళవెళపడ్డాడు. ఏ నేరం చేయని తనపై రాజుకు ఇంత ఆగ్రహం ఎలా కలిగిందో తెలియక, ప్రభూ, రాజద్రోహ కార్యాలలో నాకే ప్రమేయమూ లేదు. నాకు తెలిసిన శాస్త్ర విషయాలు విద్యార్థులకు బోధిస్తూ శాంతంగా కాలం వెళ్ళబుచ్చుతున్నాను అని జవాబు చెప్పాడు ధర్మబలుడు వినయంగా. బాహుబలుడి కోపం ఇంకా ఎక్కువైంది. కావాలని తెచ్చుకున్న కోపం ఎంత కావలిస్తే అంత పరిమాణంలో పెరుగుతుంది కదా. నీకు శాస్త్ర విషయాల్లోనే అంత జ్ఞానం ఉండి రాజద్రోహానికి దూరంగా ఉండే వాడివే అయితే నేను 3 ప్రశ్నలు అడుగుతాను. వాటికి జవాబు చెప్పు అన్నాడు బాహుబలుడు. సరే ప్రభూ అన్నాడు ధర్మబలుడు తలవాల్చి. రాజు కోరమీసం కొసల్ని పురివేసి, నా 3 ప్రశ్నలకు సరైన జవాబు ఇవ్వకపోయావంటే నీ తల నరికించి కోటగుమ్మానికి కట్టిస్తాను. ఇక ప్రశ్నలేవో జాగ్రత్తగా విను. 1. నేను ఈ తలమీది కిరీటంతో ఎంత విలువ చేస్తాను? దమ్మిడీలతో సహా లెక్క చెప్పాలి. 2. నేను ఈ ప్రపంచాన్ని ఓ మారు చుట్టి రావాలంటే ఎంత కాలం పడుతుంది? నిమిషాలతో సహా చెప్పాలి. 3. నువ్వీ ప్రశ్నలకు జవాబులిస్తూ ఉండగా నా మనస్సులో ఏమి ఆలోచిస్తూ ఉంటాను? బిడ్డలకు కూడా తెలిసేటట్టు స్పష్టంగా తెలియజెప్పాలి అన్నాడు. ఈ ప్రశ్నలకు జవాబులివ్వడం మానవులకు సాధ్యం కాదని ధర్మబలుడికి తోచింది. అయినా ప్రయత్నిద్దామనుకుని ఓ వారం రోజులు గడువు కోరాడు. బాహుబలుడు అనుమతించాడు. ధర్మబలుడు తిరిగి తన గ్రామం చేరుకున్నాడు. 3 ప్రశ్నలకు జవాబుల కోసం అనేక శాస్త్ర గ్రంథాలు గాలించాడు. తక్కిన పండితులను అడిగి చూశాడు. ఎవరూ చెప్పలేకపోయారు. గడువు నాటికి ధర్మబలుడు తిరిగి రాజదర్బారుకు బయలుదేరాడు. కన్నీళ్లతో శిష్యులంతా వీడ్కోలిచ్చారు. గ్రామం దాటి కొద్ది దూరం వెళ్ళగానే ఒక గొర్రెల కాపరి ఎదురై ఆయనకు నమస్కరించి విచారకారణం అడిగాడు. ధర్మబలుడు సంగతి సందర్భాలన్నీ చెప్పాడు.
అంతా విని గొర్రెల కాపరి పెద్దగా నవ్వి, ఈ 3 ప్రశ్నలకు నేను జవాబులివ్వగలను. అయితే మీ దుస్తులు నాకివ్వండి. తక్కిన పని నా మీద వదిలేయండి అన్నాడు. మొదట ఆయన అంగీకరించలేదు. గొర్రెల కాపరి కాళ్ళవేళ్ళ పడి ఎంతో బతిమాలుకోగా ధర్మబలుడు ఒప్పుకున్నాడు. గొర్రెల కాపరికి ధర్మబలునికి పోలికలలో అట్టే తేడా లేనందున ధర్మబలుడు ఇంతవరకు ఒక్కసారి మాత్రమే రాజసముఖానికి వెళ్ళి ఉన్నందున ఆ మార్పు తృప్తికరంగానే ఉంది. ధర్మబలుడి వేషంలో ఉన్న గొర్రెల కాపరి దర్బారుకు వెళ్ళగానే బాహుబలుడు చిరునవ్వు నవ్వి జవాబులు చెప్పమన్నాడు. గొర్రెల కాపరి గొంతు సవరించుకుని, మహాప్రభు, తమ మొదటి ప్రశ్నకు జవాబు చిత్తగించండి. తమ విలువ 99 రూకలు. ఎలా అంటే నక్షత్రకుడు సత్యహరిశ్చంద్రుణ్ణి 100 రూకలకే కదా అమ్మింది. సత్యహరిశ్చంద్రుని కన్నా తమ విలువ 1 రూక మాత్రమే తక్కువ అన్నాడు. బాహుబలుడు పట్టరాని సంతోషంతో ఉప్పొంగిపోయాడు. సత్యహరిశ్చంద్రుడితో తనను పోల్చటం ఎంతో తృప్తి కలిగించింది. రెండవ ప్రశ్నకు జవాబు చెప్పమన్నాడు. ప్రభువుల వారు సూర్యోదయంతోనే లేచి ప్రపంచం చుట్టి రావడానికి బయలుదేరితే సూర్యాస్తమయమై తిరిగి మరునాడు సూర్యోదయం అయ్యేసరికి 24 గంటలవుతుంది అన్నాడు గొర్రెల కాపరి. బేష్ బేష్, వహ్ వా వహ్ వా అన్నారు దర్బారంతా. అయితే మూడవ ప్రశ్న అన్నాడు బాహుబలుడు కనుబొమలు ముడిచి. చిత్తగించండి ప్రభూ, తమ మూడవ ప్రశ్నకు నా జవాబు మరేమంత కష్టమైంది కాదు. ఈ జవాబులిచ్చే నేను ధర్మబలుడినని తమరు మనస్సులో అనుకుంటూ ఉంటారు. కానీ నేను ధర్మబలుడిని కాదు, గొర్రెల కాపరిని అంటూ మీద కప్పుకున్న పండిత శాలువా, చెవికి పెట్టుకున్న కుండలాలు తీసి అవతల పడవేశాడు గొర్రెల కాపరి. దర్బారంతా నివ్వెరపోయింది. బాహుబలుడు నిర్విణ్ణుడయ్యాడు. ఎంతో తెలివిగా చెప్పిన ఆ జవాబులకు అందరూ ఎంతగానో సంతోషించారు. ఇటువంటి అగ్ని పరీక్షకు నిలబడిన ధర్మబలుడిని, గొర్రెల కాపరిని ఇష్టమున్నా లేకున్నా సత్కరించక తప్పింది కాదు రాజైన బాహుబలుడికి. ఇదండి 3 ప్రశ్నలు అనే చందమామ కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.